హాయ్ అండి, మేరీ గారు. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను, ఎండతో పని లేకుండా. 1/2 కేజీ టమాటాలు నాకు 10 వచ్చాయండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్నుల్లిపాయలు, చింతపండు, మామిడి అల్లం, ఆవపిండి, కారం, మెంతిపిండి, పోపు దినుసులు, సాల్టు, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనము కడిగి ఆరబెట్టుకున్న టమాటాలను కట్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాము. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే చింతపండు కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలాగంటే వేడివేడి నీటిలో ఈ చింతపండుని వేయాలండి. మరుగుతున్న నీటిలో ఈ చింతపండు వేస్తే దీనిలో ఉన్నవన్నీ డస్ట్ అంతా పోతుంది. సో ప్రాసెస్లోకి వెళదాం. ఓకే అండి, టమాటాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఎలా వేయాలో చూద్దాం. నేను కొలిచి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్ తోటి వేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఒక స్పూను మెంతిపిండి వేస్తున్నాను. 2 స్పూన్లు ఆవపిండి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. అర గ్లాసు సాల్ట్ వేస్తున్నామండి. చట్నీ తయారైపోయిందండి. 3వ రోజు జాడీలోకి ఎత్తుకోవటమేను. ఎండతో పని లేకుండా టమాటా చట్నీ, నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఉప్మాలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, రోటీలోకి అన్నిటిలోకి పనికొస్తుందండి. మామిడి అల్లం వేస్తాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. బయట అయితే 3 months వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 months వరకు ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. ఓకే, బాయ్.